ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కానీ ఇందాక పెద్దలందరూ కూడా చెప్పినట్టు ప్రత్యేక హోదా మీద అన్నీ కూడా దాదాపు అనేక సభలు పెట్టాం, అనేక కార్యక్రమాలు పెట్టాం. అన్నీ కూడా ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కొత్తగా చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రత్యేక హోదాని ఎవరైతే మొదలుపెట్టారో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని పోరాటం చేసిన నాయకుడు, మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి జిల్లాలో విద్యార్థి సదస్సుల దగ్గర నుంచి, ప్రతి ఒక్క జిల్లాలో దీక్షల దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష దగ్గర నుంచి ఆఖరికి వీళ్ళు మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలంటే సాక్షాత్తు ఢిల్లీ వీధుల్లో కూడా దాదాపు 3,000 మంది పైగా వెళ్ళి ఢిల్లీలో కూడా దద్దర్లు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అన్ని పేటెంట్ రైట్స్ మాయే. ఒక ఆయన యూటర్న్ తీసుకొని ఒక ఆయన ప్రత్యేక హోదా నేనే పోరాడుతున్నాను అని చెప్పి ఒక దొంగ దీక్షలు చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఈ జిల్లాలోనే అసలు ప్రత్యేక హోదా గురించి నేనే ఒక్కడి తప్ప ఎవరూ మాట్లాడలేదు. ఒక ఆయన ఇక్కడ ఈ జిల్లాలో తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మీ అందరికి కూడా తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే జనసేన కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, లోక్ సత్తా కానీ, లోక్ సత్తాలో కొత్తగా చేరిన జేడి లక్ష్మీనారాయణ కానీ, లేకపోతే ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా అందరికీ ఒకటే లక్ష్యం, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు. ఎవరైనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారి లాగా ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోతాడు. ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మా రాజకీయ పార్టీలకి మనుగడ ఉండదు. ఈ రాష్ట్రంలో మా మోసాలు చెల్లవు. మేము ఇంక ఎవరిని మోసం చేయగలుగుతాం, ఎవరికి పోయి మేము దండుకోగలుగుతాం అని చెప్పి మా ఉనికే కోల్పోతాం. కాబట్టి ఎప్పటికైనా మేము గౌరవ పార్టీలంతా కూడా మేము సందిట్లో సడమి ఆ పొద్దున తిట్టుకుంటాం, రాత్రి కలుసుకుంటాం. మేము ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండకూడదు. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే బాగుపడితే మా పప్పులు ఎక్కడ ఉడకవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవద్దని చెప్పి పన్నే కుట్రల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోఉన్నారని చెప్పి ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆయన ఏ విధంగా ప్రచారం చేస్తున్నారని. కానీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, తెలంగాణలో 13 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పాంప్లెట్ దగ్గర నుంచి, పోస్టర్ల దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారని అడుగుతా ఉన్నా. నిజంగా మీ గుర్తులో, నిజంగా మీది సిగ్గు, సరం, శివు, నెత్తురుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, మా నాయకుడు ఫోటో పెట్టుకొని ఏ విధంగా ప్రచారం చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నా. కొందరు మాట్లాడచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మాట్లాడచ్చు. మీరు కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో లేదే, రోసయ్య గారి ఫోటో లేదే, ఒక్క రాజశేఖర రెడ్డి గారి ఫోటోని ఎందుకు పెట్టుకున్నారు అడుగుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఎక్కడైనా కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఇద్దరు నాయకులు తెలుగు జాతి కానీ, తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్నది ఒక ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఈరోజు మీరు తెలంగాణలోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారని అడుగుతున్నా. ఇప్పటికైనా మాట్లాడుతా ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ, దాని పార్ట్నర్లు కానీ, ఇంకా ఎవరైనా చంచాలు కానీ, తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఫోటో గురించి ఈరోజు పెట్టుకుని ఓట్లు అడుక్కున్న పరిస్థితి మీకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎలాగో 2019 తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇంకా తెలుగుదేశం పార్టీకి ఇంకో దిక్కు ఉండదు. అన్ని పార్టీలు తిరిగిన ఆయన లాస్ట్కి వచ్చే కాళ్ళబేరానికి మన నాయకుడు దగ్గరికి అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఇంకా లేవు పార్టీలు. ఆయన చెప్పాడు 2014 ముందు
జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే రాహుల్ గాంధీకి ఓటేసినట్టని. ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఓటేస్తే బీజేపీకి వేసినట్టని. అప్పుడు బీజేపీతో కలవటం చారిత్రాత్మక అవసరం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిస్తే చారిత్రాత్మక అవసరం. ఎవరికి చారిత్రాత్మక అవసరం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి చారిత్రాత్మక అవసరం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికి అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, చంద్రగ్రహణం అంటే చెప్తుంటారు చంద్రుడిని రాహు మింగేస్తారని. ఈరోజు రాష్ట్రానికి రేపు 2019లో మనకు ఆ చంద్రగ్రహణం ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ రాహుల్ గాంధీ కానీ చంద్రుడు రాహు మనకు అవసరమా, ఈ కూటమి ఈ చంద్రగ్రహణం మనకు అవసరమా అని ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ జిల్లాలో ఒక నాయకుడు తిరుగుతా కూడా ఈ మధ్యకాలంలో గత 10-15 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా అధికార పార్టీని తిడతారు, అధికార పార్టీ తప్పులు విమర్శిస్తారు. కానీ ఎక్కడా లేని వింత ప్రతిపక్ష నాయకుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి దాదాపు 300 రోజులు జనాల్లో తిరుగుతున్న నాయకుడిని పట్టుకొని నువ్వు ప్రజల దగ్గర తిరగట్లేదని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇంక ఏ విధంగా అతను ఎంత పరిధి చెందిన నాయకుడు అర్థం చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నా. ఇంకోటి ఏదో మాట్లాడాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు వీధులు పట్టుకొని తిరుగుతుంటాడని. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు వీధులు పట్టుకొని తిరుగుతాడు కాబట్టే ప్రతి ఒక్క పేద దళితుడు అందరి దగ్గరికి వెళ్ళి కలుసుకొని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేది ఒక వీధుల్లో కానీ కారుల్లో విమానాల్లో తిరిగే ప్రజల కష్టాలు తెలుసుకోలేరని చెప్పి ఈరోజు ఆ నాయకుడికి తెలియజేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆ నాయకుడు కూడా చూసాం. నటిస్తూ ఏదైతే సినిమాల్లో నటిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూసాం. ఆ సంఘటన కూడా ఏమని, కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు. అదే నాయకుడికి తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ళ పసిబిడ్డను తీసుకొద్దాం. అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదో. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం, పైకి పోయారనుకుందాం, ఇంకా అది మన చేతిలో లేదు. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు నటించేటప్పుడు టీవీలో కూడా చూసాం. అదే నాయకుడికి మామూలుగా కంటి సర్జరీలు చేస్తే చాలామందికి 2 రోజుల్లోనే వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. చాలామంది అమ్మ కంటి కింద చిన్న గుల్లలు వేస్తే 15 రోజులు ఇంట్లో కాలిత్తి పనుకున్నాడు ఆయన కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మాట కూడా విన్నా, జగన్మోహన్ రెడ్డి మగాడైతే అని. ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి మగాడని ఈ రాష్ట్రం కాదు దేశం అంతా చూస్తుంది. ఎవరా యువకుడు? భారతదేశం అంతా సోనియా గాంధీ అందరినీ గడగల్లాడిస్తుంటే సోనియా గాంధీని గడగల్లాడించి 5 లక్షల ఓట్లతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టిన ఎవడరా ఈ వ్యక్తిని? 23 ఎమ్మెల్యేలని కొనుక్కున్న, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న, భయపడకుండా కేసులు పెట్టిన, కట్టగట్టుకొని అందరూ బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన కట్టగట్టుకొని ఒకటి కాదు ఏబిఎన్, ఈటీవీ, TV9, ఎన్టీవీ అని కక్కలు ఎన్ని ఛానళ్ళు కట్టగట్టుకొని వచ్చిన ఒక్కడు కదిలించలేకపోతున్నాం కదరా అని చెప్పి మొత్తం వనకతుంటే జగన్మోహన్ రెడ్డి మగతనం గురించి మాట్లాడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి మగతనం అంటే ఏంటి? 4 రోజులు తిరిగి 4 రోజులు పనుకోవటమా? పొద్దున ఏం మాట్లాడతామా, సాయంకాలం ఒకటి మాట్లాడటమా? లేకపోతే వేదిక మీద వచ్చి అంటే పూనకంలాగా కదిలిపోవటమా? ఓ అని కదిలిపోవటమా? కాదు. ప్రజలకు ఇచ్చే ఒక ధైర్యం, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత చేసినా, కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు తను నమ్ముకొని ఉన్నారు. ఒక ధైర్యం నింపటమే అదే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుంది తప్ప ఇంకే ఒక్క నాయకుడి వల్ల సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నటించేవాడు ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారి కత్తి వచ్చినప్పుడు మీరయ్యుంటే అదే షర్టు రక్తంతో బయటకు వచ్చి తాండం ఆడుంటారు, అయ్యా 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 అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలా. హుందాగా షర్టు మార్చుకొని బయటకు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడే తప్ప మీలాగా రచ్చలు చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం కూడా, ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ కాన్వాయ్లు వెనక్క కారులో తగిలితేనే నన్ను చంపేయాలనుకున్నారు, నన్ను చంపేయాలనుకున్నారు. రచ్చ చేస్తుంది ఎవరయ్యా? ఎవరు? వెనక ఏడో కారులో ఒకటి యాక్సిడెంట్ జరిగింది, వెంటనే నన్ను చంపేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారు, నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నా ఇంటి చుట్టూ తిరుగుతుందని చెప్పుకుంది ఎవరు? ధైర్యవంతుడే. ఆ ధైర్యవంతుడే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శించే ధైర్యవంతుడే. ఎక్కడ నాకు తెలిసి నేను కూడా చాలా నా వయసులో చాలా రాజకీయాలు అందరూ కూడా చూస్తుంటాం, మీరు చాలామంది చూస్తుంటారు. ఎవడు కూడా ధైర్యవంతుడు రోజు మీటింగులో నేను ధైర్యవంతుణ్ణి, నేను ఎవరికి భయపడ్ను, ఎవరు చెప్పుకుంటారు? ఒళ్ళంతా భయం ఉన్నోడు చెప్పుకుంటాడు. ధైర్యం అనేది రోజు చెప్పుకునేది కాదు, సమయం సందర్భం బట్టి చూపించుకునేదే ధైర్యం. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒళ్ళంతా ఉంది. మీరు చెప్పేది ఏంది? అంతే తప్ప రోజు మీటింగ్ ఎత్తి వెంటనే నేను ధైర్యవంతుడిని, నేను ఎవరికి భయపడ్ను, నువ్వెవడు ఈ చెప్తున్నావంటేనే నీ ఒంట్లో వెనుకలో భయం ఉంది, వణకుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అని చెప్పి తెలియజేస్తాను. అంటే మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు ఇబ్బంది పెట్టు వాళ్ళ గురించి మాట్లాడు. ఈరోజు మీ ముఖ్యమంత్రి చెప్పాడు పక్క రాష్ట్రంకి వెళ్ళి మేము జనసేన మొత్తం ఒకటే అని. ఇంతకన్నా సాక్షి ఏంటి? మీరంతా కలిసిగట్టు ఒక జట్టు అని. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే ఈ దొంగ కూటములను వీళ్ళందరినీ కూడా నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఇంకో మాట కూడా ఆ నాయకుడు మాటకు వస్తే చెప్తుంటాడు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేను కానిస్టేబుల్ కొడుకుని. ఈరోజు మీ అందరికీ చెప్తున్నానమ్మా, ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోం, ఎవరైనా మనం సాయం చేసిన వాళ్ళని మర్చిపోం. ఇంత చెప్తున్నావే నువ్వు, నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే? నీ మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలో నేను కానిస్టేబుల్ కొడుకుని కొడిదెల పవన్ కళ్యాణ్ అని రాసుకున్నావా, చిరంజీవి తమ్ముడు అని రాసుకున్నావా అని అడుగుతా ఉన్నా. చిరంజీవి తమ్ముడు అంటే చూసాం మేము, చిరంజీవి తమ్ముడు అంటే అభిమానించారంతే కానీ కానిస్టేబుల్ కొడుకు అంటే కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు రాజకీయాలు వచ్చేసాయి కాబట్టి, ఈ రోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని అంటున్నావు కానీ నేను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అని చెప్పలేక ధైర్యం నీకు లేదని చెప్తా ఉన్నా. నువ్వు మీ అన్న పేరే చెప్పుకోలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటావా? ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతావని అడుగుతా ఉన్నా. మరోసారి ఇంకో మాట, చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, చాలా సభలు చూస్తుంటాం, ప్రతి సభలోనూ ఒక మాట చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ గారు, నేను కులం గురించి ప్రస్తావించను, నేను కుల అతీతంగా రాజకీయం చేస్తాను. కానీ మీరు అందరూ ప్రతి ఒక్క సభ మీటింగ్ తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిది తీసుకోండి, ఆయనది తీసుకోండి, ఇంకెవరిదైనా తీసుకోండి, కులాల గురించి ప్రస్తావన చేయను, నా కులాలంతా ఒకటే అని చెప్పి ప్రతి సభలో కులాల గురించి ప్రస్తావన ఎత్తే నాయకుడే ఆయన తప్ప ఎవ్వరూ మాట్లాడరు. కాబట్టి ఏ సభ అన్నా తీసుకోండి, కులాల గురించి ప్రస్తావించే నాయకుడే ఆయన తప్ప ఇంకెవరు లేరని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మేము ఒకటి అడిగేది ఒకటే, నిజమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలంటే ఓట్లు చీల్చే రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లే రాజకీయం. నిన్న మొన్న ఇంకో మాట విన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కాంట్రాక్టులకు సంబంధించి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ముట్టంట, ఈయనకి ముడతాయంట, చంద్రబాబు నాయుడుకి ముడతాయంట. సరే 4 సంవత్సరాలుగా పార్ట్నర్గా ఉన్నావే ఇద్దరు కూడా, తా అంటే తందానా అని నీకెంత ముట్టిందో చెప్పలేదే, నీకు ముట్టినయా చెప్పు, ఒప్పుకుంటాం. పార్ట్నర్గా నీకున్నప్పుడు నీకు కూడా ఎంత కూడా భాగం ఇచ్చి ఉండాలి కదా, అలాగే ఒప్పుకుంటాం. కాబట్టి మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయట్లేదంట. నిజమే, కుంభకర్ణుడు కూడా నిద్రపోయి సడన్గా లేచి మొత్తం నేనే పోరాడానని చెప్పుకుంటాడంట. అట 4 సంవత్సరాలు నువ్వు నిద్రపోయావు, 4 సంవత్సరాల తర్వాత 3 సినిమాలు చేసి మొత్తం డిస్ట్రిబ్యూటర్లందరినీ టప్పా కట్టించావు. కాటం రాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, అగ్నివాసి ప్రశాంతంగా
3 సినిమాలు టప్పా కట్టించుకున్నాం కాబట్టి నేను అప్పుడు ప్రజల గురించి పట్టించుకున్న పరిస్థితులు నువ్వు లేవు. 4 సంవత్సరాలు మేము ఎందుకు పోలేదు అని మాట్లాడాడు. మేము ఎందుకు పోలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము స్పష్టంగా చెప్పాడు, మా 23 మంది శాసనసభ్యులు తీసుకొని మంత్రులను చేశారు, వాళ్ళ చేత రాజీనామా చేయించండి, ఎన్నికలకు పోదాం, విశ్వసనీయత ఉన్న దగ్గర మేము వస్తామని చెప్తే దాని గురించి మేము శాసనసభకు పోలేదు. 4 సంవత్సరాల పాటు మా శాసనసభ్యులను తీసుకున్నాం, మేము నెత్తి నోరు పట్టుకుని అసెంబ్లీలో పట్టించుకున్న రచ్చ చేసిన అనేక సమస్యల గురించి మాట్లాడితే పట్టించుకోకపోతే ఇంక ఇలా కాదు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టి సంవత్సరం రోజుల నుంచి ఇడుపులపై దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు శ్రీకాకుళం దాటి ఇచ్చాపురం దాకా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ప్రజల పక్షాన లేడు, ప్రజల పక్షాన పోరాటం చేయలేదని మాట్లాడుతున్నారంటే ఇంకోటి లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ ఎవరైనా కూడా ఈరోజు ఒక్కటే మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల గురించి నువ్వు నెత్తు ఏ సమస్య అయినా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు పోరాడారా ఇంకెవరు పోరాడారో తేల్చుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ మేము కోరేదల్లా ఒకటే, ఈ రాష్ట్ర ప్రజల నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా ప్రజలందరినీ కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసాం, మధ్యలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. అందరికీ అవకాశాలు ఇచ్చారు, మీరు అందరినీ కూడా ముఖ్యమంత్రిగా దీవించారు. ఈరోజు 3000 కిలోమీటర్లు దాటుకొని 300 రోజులు పైచిల్లు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరపున ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి అడుగుతాను. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా గొప్పగా తండ్రిని మించిన తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పరిపాలన అందిస్తాడు. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఒక అవకాశం ప్రతి ఒక్కరిని మేము కోరేది, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇమ్మని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా. మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఇవ్వండి చెప్పి తెలుస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఇంకో మాట్లాడారు. ఈ సభ నుంచి తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మా ఆడపడుచులని గురించి అసహ్యంగా మాట్లాడాడని చెప్పారు. ఇక్కడున్న చాలామంది ఆడపడుచులు గోదావరి జిల్లా కానీ రాష్ట్ర ఆడపడుచులందరూ కూడా ఒకటే మాట తెలియజేస్తున్నా, టీవీలు వెనక్కి తిరిగి చూసుకోండి. ఆ రోజు చిరంజీవి గారి తల్లి మీద ఒక మాట మాట్లాడితే దాని మీద డిబేట్లు కానీ చర్చ కానీ కనీసం ఆ మాట కానీ ప్రస్తావించిన ఒకే ఒక్క ఛానల్ సాక్షి ఛానల్ కాదని అడుగుతా ఉన్నా. ఒక్క సాక్షి ఛానల్ తప్ప కరో ఛానల్ అన్నింటిలో డిబేట్లు పెట్టారు. ఒక్క సాక్షి ఛానల్లో తప్ప ఆ మాటలన్నీ కూడా చూపించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళలు గారి గురించి కానీ ఒక తల్లిని కానీ ఒక ఆడపడుచుని కానీ అసహ్యంగా మాట్లాడే వ్యక్తి అయింటే సాక్షిలో వచ్చుండదని అడుగుతా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భారతదేశంలోనే ఒక గొప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వరం ఏంటంటే 16 నెలలు జైల్లో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తీసుకువెళ్ళిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు అయితే తన ఏదైతే పాదయాత్ర చేస్తూ తన ఆశయాల ముందుకు తీసుకెళ్లిన చెల్లి షర్మిలమ్మ అని చెప్పి ఈరోజు మీరు తెలియజేస్తున్నాం కదా. అట్లాంటి గొప్ప కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆడపడుచులను కానీ మహిళలు కానీ కించపరచడం చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు అందరూ కూడా మీ అందరి ఆశస్సులు దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని కలుపుకొని ఈరోజు ఎన్నికలకు పోతా ఉన్నాడు, రాష్ట్రాన్ని విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒకే ఒక వ్యక్తి ఈరోజు ప్రజల్లో కష్టపడుతూ తిరుగుతూ ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ జగనన్నని దీవించండి. తప్పకుండా రానున్న ఎన్నికల్లో మీ అందరూ ఆశీస్సులు దీవెనల వల్ల తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేసుకుంటూ చివరిగా ఒకే ఒక మాటతో ముగిస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరికీ ఒకే మాట తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే 9 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కంటికి రెప్పలా కాపాడుతున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక 4 నెలలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా సైనికుడిగా మనందరూ కూడా కష్టపడదాం. ఈ 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా 9 సంవత్సరాలు మనం కాపాడుకున్నాం అదే విధంగా కాపాడుకుందాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన జీవితాంతం తన భుజస్కంధాల మీద మిమ్మల్ని అందరినీ కాపాడుతాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ